నమస్తే, నేను మీ అంజలి దాస్ కోటపాటి. మై పాయింట్ ఆఫ్ వ్యూ, రమణ బేరం గారి పెయింటింగ్ మీద నా పాయింట్ ఆఫ్ వ్యూ, నా రివ్యూని నేను ఏదైతే ఆయన పెయింటింగ్లో చూశానో నాకు ఏం అర్థమైంది. ఒక ఆర్ట్ గ్యాలరీలో కనుక ఒక పెయింటింగ్ పెడితే అక్కడ ఆర్టిస్ట్ లేకపోతే వ్యూవర్కి ఏం అర్థమవుతుందో అది మాత్రమే నేను చెప్తాను నా రివ్యూలో. సో ఆర్టికల్లో కూడా అదే ఉంటుంది. నా పర్స్పెక్టివ్ వేరుంటుంది, నా విజన్ వేరుంటుంది. ఆర్టిస్ట్ పర్స్పెక్టివ్ వేరే విధంగా వేసినా నేను ఎలా అర్థం చేసుకున్నాను ఆ పెయింటింగ్ అనే దాని గురించి మాత్రమే నా రివ్యూ ఉంటుంది. ప్రతిసారి నేను చెప్తూనే ఉంటాను. రమణ బేరం గారి గురించి తెలుసుకుందాం. రమణ బేరం గారు నెల్లూరు, ఈయన స్వస్థలం, ఎంఏ బిఈడి చేశారు. ఆ తర్వాత ఆయన ఆర్ట్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం, తెలుసు కదా మన వాళ్ళు. ఆర్ట్ గురించి చెప్పాలి అంటే కనుక అది ఒక టైంపాస్ ఉంటుంది, వద్దు అది ఇది అంటారు. బట్ మనలో ఒక ప్యాషను, మనలో ఒక కోరిక ఉంటే అది ఎప్పటికైనా నెరవేరాలని ఒక ఆశతో పరిగెడతాం అనమాట. ఖచ్చితంగా ఆశను నెరవేర్చుకోవడానికి మన ప్రయత్నం అయితే మనం చేస్తాం. అలా ప్రయత్నం చేసి కళైకుళ యూనివర్సిటీలో డిప్లొమా కంప్లీట్ చేశారు మన రమణ బేరం గారు. ఆ తర్వాత ఆర్టిస్టుల మీద రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ గురించి స్టడీ చేసి వాళ్ళు ఏ టెక్నిక్ వాడుతున్నారు, వాళ్ళు వాళ్ళ ఆర్ట్ వర్క్ని ఎలా సేల్ చేస్తున్నారు అనే దాని గురించి తెలుసుకున్నారు. అలాగే ఆర్ట్ గ్యాలరీకి వెళ్ళారు. ఆర్ట్ క్యూరేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా తెలుసుకొని ఆయన ఆర్టిస్ట్ జర్నీని స్టార్ట్ చేశారు. సక్సెస్ఫుల్ అయ్యారు. ఆయన చాలా పెయింటింగ్స్ ఫారెన్లో కానీ అన్ని గ్యాలరీస్లో ఉన్నాయి. అండ్ ఆన్లైన్ ఆర్ట్ గ్యాలరీస్లో, ప్రతి ఆర్ట్ గ్యాలరీలో ఆయన పెయింటింగ్స్ సేల్ అవుతూనే ఉంటాయన్నమాట. సో ఎలా చేశారు ఏంటి అని, ఆయన కలర్ థీమ్ వేరుంటుంది, ఆయన టెక్చర్ క్రియేషన్ వేరుంటుంది. అది చూడగానే రమణ బేరం వర్క్ అని తెలిసేలా ఆయనకంటూ ఒక స్టైల్ని క్రియేట్ చేసుకున్నారు. ఆయన వేసినటువంటి ఒక పెయింటింగ్ నన్ను ఆలోచింపజేసింది. సో నాకు ఎలా అర్థమైంది అనే దాని గురించి నేను ఒక ఆర్టికల్ రాశాను. దాని పేరు కూడా మై పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే నేను ఏదైతే చూస్తాను నా పాయింట్ నేను పెడతాను. ఇప్పుడు ఒక మూవీ చూసినప్పుడు ఎవరి వ్యూ పాయింట్ వాళ్ళకుంటుంది. సో నా పాయింట్ ఏంటి, నేను ఎలా చూసాను ఆ పెయింటింగ్ అనే దాని గురించి మాత్రమే మీకు చెప్పడానికి నేను వచ్చానమాట. ఇది రమణ బేరం గారి ఆర్ట్ వర్క్. ఎవ్రీ హోమ్ ఈజ్ ఏ రామా టెంపుల్. మనం ఇంటిని దేవాలయం అని పిలుస్తాం కదా. ప్రతి ఇల్లు కూడా ఒక రాముడి కుటుంబంలాగా ఉండాలనుకుంటాం. అక్కడ చూస్తే ఒక తండ్రి మీద ప్రేమతో ఆయన అడవులకి వెళ్ళాడు. అలాగే సీతాదేవి రాముని విడిచిపెట్టలేక ఆయనతో పాటు వెళ్తే, లక్ష్మణుడు కూడా అన్న కోసం, అంటే అక్కడ ఒక భర్త మీద భార్యకి ప్రేమ, అలాగే తమ్ముడికి అన్న వదినల మీద ప్రేమ, అలాగే 14 సంవత్సరాలు కేవలం ఆయన చెప్పులు మాత్రమే ఆ సింహాసనం మీద ఉండి పరిపాలించిన భరతుడికి అన్న మీద ఉన్న ప్రేమ. ఇటువంటి ఫ్యామిలీ ఉండాలని ఎవరైనా అనుకుంటారు. ఏ ఫ్యామిలీలో అయినా అందరూ కలిసికట్టుగా బాగా ఉండాలి అని అనుకుంటారు సుఖ సంతోషాలతో. సో అటువంటి థీమ్ తీసుకొని నాకు అలా అర్థమైందనమాట. ప్రతి ఇక్కడ గడపేశారు కాబట్టి ఆ సబ్జెక్ట్ నేను అలా అనుకున్నాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఈ 3 హెడ్స్ హైలైట్ అవ్వడానికి ఆ ఎల్లో కలర్ ఒక మూలాగా వేయడం జరిగింది. ఇక్కడ తీస్తే దత్తాత్రేయ స్వామిలాగే ఉన్నారు, కానీ కాదు. రాముల వారు, ఇటు లక్ష్మణుడు, ఇటు సీతాదేవిని గుర్తుపెట్టడానికి ఆయన తామర పుష్పం వేశారు. ఇటుపక్క లక్ష్మణుడు అని చెప్పడానికని బాణం వేశారనమాట. సో చాలా క్లవర్గా, చాలా క్లియర్గా ఆయన అక్కడ వేసేటువంటి థీమ్ని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి పెట్టారు. ఎక్సలెంట్ కలర్స్, చాలా టెక్స్చర్ క్రియేషన్ ఉంది అక్కడక్కడ కలర్స్ తోటి. ఇక్కడ ఈ గడపను పెట్టడం మాత్రం చాలా బాగుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి ఆయన పాదాల దగ్గర, ఇక్కడ ఈ బాడీ లోపల ఒక స్టోరీ క్రియేట్ అయి ఉంటుంది. జింక, అలాగే వేటాడడం, హంసలు, ఏనుగులు, ఇలాంటివన్నీ కూడా ఈ బాడీ లోపల పెట్టారనమాట. సో ఇలా ఈయన పెయింటింగ్లో ఉన్నటువంటి అర్థం ఇది. చాలా క్లవర్గా ఒక ఆర్టిస్ట్ ఎలా ప్రజెంట్ చేస్తే వ్యూవర్ కానీ
కొనే వాళ్ళకి కానీ బయ్యర్స్కి కానీ అట్రాక్ట్ అవుతుంది అనే దాని గురించి ఆయన బాగా స్టడీ చేసినటువంటి ఆర్ట్ వర్క్. ఎక్సలెంట్ థీమ్. చూడగానే ఓ దత్తాత్రేయ స్వామి కదా అని అనుకునే వాళ్ళకి దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ తెలీదు సీతారామ లక్ష్మణులని. సో సూపర్గా చేశారు రమణ బేరం గారు. నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ పెయింటింగ్ ఇది, నాకు నచ్చిన వాటిల్లో ఇదండి. మై పాయింట్ ఆఫ్ వ్యూ అనే ఒక అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూని పెట్టడానికి ఒక పేజ్ని నేను ఇలా క్రియేట్ చేసి ఐ డిడ్ దిస్. ఈరోజు లాంచ్ అయింది మై పాయింట్ ఆఫ్ వ్యూ అనే మ్యాగజైన్కి సంబంధించినటువంటి టైటిల్ డిజైన్ చేసి, అది మ్యాగజైన్కా నా పేజ్కా లేకపోతే నా ఆర్ట్ రివ్యూస్కి పెట్టినటువంటి ఒక నేమ్. దట్స్ ఇట్. అండ్ లాంచ్ చేశాను కాబట్టి శుభప్రదంగా అవ్వాలని రమణ బేరం గారి ఆర్ట్ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. అండ్ ఇక్కడ డిజైనింగ్లో కూడా మీరు చూడొచ్చు, ఆర్ట్ రివ్యూడ్ బై అంజలి దాస్ కోటపాటి. ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ బై అంజలి దాస్ కోటపాటి. నా పాయింట్ని నేను ఇక్కడ పెట్టి నేను ఆర్టికల్ రాయడం జరిగింది. వెరీ ఫెంటాస్టిక్ రైటర్. చూడగానే ఆయన ఎంఎఫ్ఏలు బిఎఫ్ఏలు చేసిన వాళ్ళు కూడా ఇంత డీప్గా స్టడీ చేయడం, ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్టిస్టుల గురించి అందరి గురించి చాలా బాగా చెప్తారు. ఎక్సలెంట్ సార్. ఇంకా మీ వర్క్స్ ఇంకా బాగా రావాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంకా చాలా రివ్యూలు మీ ఆర్ట్ వర్క్ మీద నేను చేయాలని అనుకుంటున్నాను. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఎవరైతే నన్ను బ్లెస్ చేశారో ఈరోజు నా మ్యాగజైన్ టైటిల్ని లాంచ్ చేసినప్పుడు ఐ ఫీల్ సో హ్యాపీ. నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అంజయ్. థ్యాంక్ యూ లాట్ ఆఫ్ పీపుల్, నా ఫ్రెండ్స్ కానీ. థ్యాంక్ యూ శరత్ అన్నయ్య అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్. సరే అండి, ఎల్లుండి ఇంకొక ఆర్టిస్ట్ రివ్యూతో మేము ముందుకుంటాను. సో పూరీ జగన్నాథుడు అవతారం, ముందు అవతారం ఏంటి, సో ఆ అవతారం గురించి చెప్పినటువంటి ఒక కంటెంపరీ ఆర్టిస్ట్ గురించి నేను మీకు చెప్పబోతున్నాను. ఎల్లుండు ఈవినింగ్ 6 తర్వాత మై ఆర్ట్ ఛానల్ ఆర్ట్ రివ్యూ బై అంజలి దాస్ కోటపాటిలో మీరు చూడొచ్చు. సో ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.